నమస్తే అండి. నేను డాక్టర్ సంధ్య. ఈరోజు మనం ఈ వీడియోలో హోమియోపతిక్ పెయిన్ కిల్లర్స్ గురించి తెలుసుకుందాం. హోమియోపతిలో పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా సేఫ్‌గా ఉంటాయి. అలాగే ఇవి మీకు ఈ ప్రాబ్లమ్‌ని మనం జస్ట్ మీకు పెయిన్ వరకే రిలీఫ్ కాకుండా మనకి మజిల్స్‌కి కానీ, జాయింట్స్‌కి కానీ సర్క్యులేషన్ ఎన్హాన్స్ చేసి లాంగ్ టర్మ్‌లో మీకు అక్కడ పెయిన్ అనేది మనకి రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటది. సో, అటువంటి పెయిన్ కిల్లర్స్ అనేవి నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. అంటే ఇప్పుడు ఒక 7 ఆర్ 8 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను. దానిలో మీకు ఏది తగ్గ సమస్య అనిపిస్తే దానికి తగ్గ రెమెడీ అనేది చెప్పిన వాటిలో వేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఇవి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎమర్జెన్సీగా వాడుకోవచ్చు. లేదన్నా ఒక 4, 5 రోజులకైనా వాడుకోవచ్చు. ఇది మీరు ఎలా అన్నా మనకి యూజ్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా పెయిన్స్ ఉన్న వాళ్ళకి. అవేంటో చూద్దాం. అండ్ మొదటిగా మనకి హెడేక్ అండి. ఈ హెడేక్ అనేది మనకి మైగ్రేన్ రిలేటెడ్ ఉన్నా, సైనస్ రిలేటెడ్ ఉన్నా, లేకపోతే వర్క్ ప్రెషర్ వల్ల మనకి హెడేక్స్ వస్తూ ఉన్నా, అండ్ లేకపోతే ఏదైనా మనకి ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే మనకి చిల్డ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, వాటెవర్ ద కాజ్ మనకి ఈ హెడేక్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఫ్రీక్వెంట్‌గా అంటే, అటువంటి సందర్భాల్లో మనకి వేసుకోవాల్సిన మెడిసిన్ ఏంటంటే బెల్డోనా 30. ఇది ఖచ్చితంగా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ హెడేక్స్ అయినా సరే మీకు ఇది రిలీఫ్ చేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే మనం నెక్ పెయిన్. ఈ నెక్ రీజియన్‌లో చాలా వరకు మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న కండిషన్స్‌లో పెయిన్ వస్తూ ఉంటుంది. లేకపోతే ఎక్కువ వర్క్ రిలేటెడ్‌గా మనకి వర్క్ చేస్తున్నా సరే నెక్ పెయిన్ అనేది ఎక్కువ రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే చేతులకి మనకి లాగుతూ ఉంటది. సో, అటువంటి కండిషన్స్‌లో పర్టిక్యులర్‌గా నెక్ పెయిన్‌కి వేసుకోవాల్సిన పెయిన్ కిల్లర్ ఏంటంటే సిమ్సిఫ్యూగా. ఈ సిమ్సిఫ్యూగా అనేది మీరు 200లో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకేంటంటే మజిల్స్ పెయిన్. అది చాలా మందికేంటంటే మజిల్స్ అనేవి చాలా నిస్సత్తువగా ఉండడం, లోపల పెయిన్ అనేది ఎక్కువగా ఫెల్ట్ అవుతూ ఉంటారు. సో, మనకి అటువంటి పరిస్థితుల్లో మీకు మజిల్స్‌కనేది మనకి వేసుకోవాల్సిన పెయిన్ కిల్లర్ ఏంటంటే ఆర్నికా. ఆర్నికా వేయటం ద్వారా మీకు మజిల్స్‌కి సర్క్యులేషన్ ఎన్హాన్స్ చేసిద్ది. అలాగే అక్కడ మజిల్ పెయిన్స్ అనేవి మీకు రిలీఫ్ చేసిద్ది. పర్టిక్యులర్‌గా మీకు మజిల్స్ రిలేటెడ్ ఉంటే ఆర్నికా వేసుకోవచ్చు. అలాగే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే మీకు జాయింట్ నొప్పిగా ఉంది అని అనుకుంటే మాత్రం బ్రయోనియా వేసుకోండి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. బ్రయోనియా కూడా మంచి ఒక పెయిన్ కిల్లర్ అండి. పర్టిక్యులర్‌గా జాయింట్ రిలేటెడ్‌గా ఉంటే బ్రయోనియా అండ్ మజిల్ రిలేటెడ్‌గా ఉంటే ఆర్నికా వేసుకోవచ్చు. అలాగే నడుము నొప్పి, బ్యాక్ ఏక్ అనేది ఎక్కువగా బాధిస్తూ ఉంటే వేసుకోవాల్సిన పెయిన్ కిల్లర్ అనేది మనకి రూస్టాక్స్. అది మనకి నడుము నొప్పి ఒకవేళ ఈ స్పైనల్ తాలూకా పెయిన్స్ అయినా, లేకపోతే ఏదైనా వర్క్ హెవీ లోడ్ ఉండడం ద్వారా పెయిన్స్ వచ్చినా, ఎటువంటి కారణంతో అయినా మీరు బ్యాక్ ఏక్‌తో సఫర్ అవుతూ ఉంటే రూస్టాక్స్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనకి పర్టిక్యులర్‌గా యూరినరీ పెయిన్ అంటే చాలా మందికి యూటీఐస్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ప్రోస్టేట్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్నా అండ్ ఒకసారి స్టోన్ మనకి క్యాలిక్యులస్ అనేది మనకి రీనల్ క్యాలిక్యులస్ ఏదన్నా స్టోన్స్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్నా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్నా, హీట్ చేసింది అంటూ ఉంటారు. సో, అటువంటి కండిషన్స్‌లో వేసుకోవాల్సిన మంచి మెడిసిన్ ఏంటంటే సెరులేటా. ఇది కూడా క్యూ ఫార్మ్‌లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది అన్ని టైప్ ఆఫ్ యూటీఐస్ ఇన్ఫెక్షన్స్‌కి ఎంతో హెల్ప్ చేస్తుంది. అండ్ పర్టిక్యులర్‌గా మనకి అబ్డోమెన్ పెయిన్ వస్తూ ఉంటది. అంటే అది గ్యాస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫుడ్ అనేది మనకి పడకపోవడం వల్ల ఆహ్, పెయిన్ వస్తూ ఉన్నా, మనకి ఎటువంటి టైప్ ఆఫ్ అబ్డామినల్ పెయిన్ అనేది మీరు ఫెల్ట్ అవుతూ ఉన్నా సరే, ఖచ్చితంగా వేసుకోవాల్సిన మంచి రెమెడీ ఏంటంటే కాలోసిన్. కాలోసిన్ 30 వేసుకుంటే మీకు అబ్డామినల్ పెయిన్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయి. అండ్ ఎమర్జెన్సీగా వాడుకున్నా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకి స్టమక్ ఏక్ పర్టిక్యులర్‌గా పీరియడ్ ఏక్ ఉన్నా మనకి పీరియడ్స్‌లో వచ్చేటప్పుడు చాలా పెయిన్ అనేది ఫెల్ట్ అవుతూ ఉంటది. డిస్మెనోరిక్ పెయిన్. సో, అటువంటి కండిషన్స్‌లో వేయవలసిన మంచి మెడిసిన్ ఏంటంటే మెగ్నీషియం ఫాస్ట్ 6x. అది. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మీరు రెగ్యులర్‌గా మనకి తీసుకుంటా ఉంటే మెడిసిన్స్ అండ్ ఎప్పుడైనా మనకి ఒక పెయిన్ కిల్లర్ అలవాటు ఉన్నప్పుడు అది స్టాప్ చేసి మన హోమియోపతి మెడిసిన్ అనేది మీరు ఆప్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు చిన్న పిల్లలైతే ఏంటంటే 30 అంటే ఒక 20స్‌లో వరకి ఉన్నారనుకోండి 30 పవర్‌లో తీసుకోండి. 20 సంవత్సరాలు పైబడిన వారేంటంటే 200లో తీసుకొని ప్రతిరోజు రాత్రి
ఒక 4 పిల్స్ అనేది కంపల్సరీ ఒక 2 మంత్స్ ట్రై చేయండి. సో దట్ మీకు ఆ పెయిన్స్ అనే వాటికి మనకు ఆ లొకేషన్‌లో ఏంటంటే సర్క్యులేషన్ ఎన్హాన్స్ అవుతది. ఇన్‌ఫ్లమేషన్స్ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా తగ్గుతాయి. అండ్ అదే విధంగా మనకి పెద్దవారు అయితే 4 టాబ్లెట్స్ తీసుకోండి. 4 పిల్స్ తీసుకోండి. పిల్లలైతే మనకి 2 పిల్స్ అనేది వేయొచ్చు. అండ్ ఎమర్జెన్సీగా వేసేటప్పుడు కూడా ఎప్పుడైనా అక్యూట్‌గా మేము తెచ్చి పెట్టుకొని ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు వేసుకుంటా అనేటప్పుడు 5 పిల్స్ వేసుకోండి. అండ్ క్యూ ఫార్మ్‌లో మనకి సెబాల్పే యూటీఐ ఇన్ఫెక్షన్స్‌కి సెబాల్ చెప్పాం. అదేంటంటే ఒక 7 డ్రాప్స్ ఒక 10 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో మీరు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేసుకోండి. లేదు ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తోటి సఫర్ అవుతూ ఉన్నామంటే మాత్రం ప్రతిరోజు రాత్రి ఒక 10 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో ఒక 5 డ్రాప్స్ అనేది రెగ్యులర్‌గా ఒక 2 మంత్స్ తీసుకున్నారంటే మీకు ఆ యూటీఐ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. దాని రిలేటెడ్‌గా వచ్చిన రిఫరల్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఎప్పుడైనా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది మీరు హోమియోలో వాడుకుంటే చాలా వరకు సేఫ్‌గా ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అదే విధంగా ఇది మీకు పెయిన్‌ని తగ్గించడం అంటే మనకి లోపల నుంచి ఉన్న సమస్యని మీకు ఎప్పుడు కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ అన్నీ కూడా జనరలైజ్డ్ పెయిన్స్‌కి ఎంతో చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ పర్టిక్యులర్‌గా మీరేదైనా రిలేటెడ్‌గా పెయిన్ ఫెల్ట్ అవుతూ ఉన్నారో అడగాలనుకుంటే నాకు కామెంట్‌లో తెలియచేయండి. అదే విధంగా ఇది పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా చాలా సేఫ్‌గా ఒక 2 పిల్స్ ఇచ్చారనుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. అండ్ ఎప్పుడైనా డైట్ కూడా ఎంతో ముఖ్యం అండి. రెగ్యులర్‌గా మినిమల్ ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వాటర్ ఇంటేక్ చక్కగా తీసుకొని హైడ్రేటింగ్‌గా ఉంచుకుంటూ పర్టిక్యులర్ పెయిన్ కిల్లర్స్ అనేవి వేసుకుంటూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. అండ్ పెయిన్ కిల్లర్స్ అనేవి మీకు హోమియోపతి చాలా చాలా సేఫ్‌గా ఉంటాయి. ఓకే. థాంక్ యూ.